భారత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ గ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ఇక రుద్రాక్ష ధారణ చేసేవారు ఎటువంటి సందేహాలు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? సో ఇవాళ కథ చిన్న కథలోకి వెళ్లే ముందు ఈరోజు రామకృష్ణ పరమహంసల వారు పుట్టినరోజు, జయంతి. రామకృష్ణ పరమహంస అంటే స్వామి వివేకానంద గురువు, బేలూరు మఠ్. అలాగే అంటే రామకృష్ణ పరమహంసల వారు బేలూరు మఠ్లో కాదు, ఆయన దక్షిణేశ్వర కాళీ ఆలయం కలకత్తాలో అంటే ఈ బరాబజార్ దాటి వెళ్తే దక్షిణేశ్వర్ ఉంటుంది. ఆ దక్షిణేశ్వర కాళీ ఆలయంలో అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడే నాకు అప్పుడే తెలుస్తున్న రోజుల్లో కూడా వెళ్ళాను. చాలా బాగుంటుంది ఆలయం. తర్వాత కూడా వెళ్ళడం జరిగింది. ఈ సంస్థ అక్కడ కూడా ఉంది, మా సంస్థ దక్షిణేశ్వర కాళీ ఆలయం పక్కనే ఉంది కలకత్తాలో. సో ఈరోజు రామకృష్ణ పరమహంసల వారు గుర్తు చేసుకుందాం. మహానుభావుడు, సాక్షాత్తు అమ్మవారితో రోజు మాట్లాడేవాడంట ఆయన, రోజు మాట్లాడేవాడంట. సో వివేకానంద కూడా ఆయన దగ్గరే, అసలు అంతకుముందు దేవుడిని నమ్మని వివేకానంద నాస్తికుడు అయ్యి ఉన్నటువంటిది వివేకానంద రామకృష్ణ వారి దగ్గరే మొట్టమొదటిసారి ఆ దైవానుభూతిని, దైవం ఉన్నాడన్న అనుభూతిని ఆయన ద్వారానే గ్రహించాడు. ఇక అప్పుడు ఆ సంఘటన చెప్పుకుందాం ఇంకొకసారి. నాకు నిజంగా దేవుణ్ణి చూపిస్తావు అన్నప్పుడు ఆయన అక్కడ ఆ బిట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఇంకేం అక్కర్లేదు, మీరు ఎవరు చూపించక్కర్లేదు, నాకు అర్థమైంది, నేను చూశానంటాడు వివేకానంద. అప్పటి నుంచి ఆయన అంత బాగా గురువుగా భావించడానికి, వివేకానంద అంతటి వాడు ఆయన గురువుగా భావించడానికి ఆ బిట్టు చాలా గొప్పగా ఉంటుంది. అదొకసారి మళ్ళీ మనం ఖచ్చితంగా మాట్లాడదాం. సో ఇవాళ చిన్న కథ చేద్దాం. చిన్న కథ కాదు, ఇప్పుడు డిఫరెంట్ కథలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక రకం ఎప్పుడు చెప్పని పద్ధతిలో పెడదాము. మన పాత క్యారెక్టర్లను గుర్తు చేసుకుందాం. పురాణ ఇతిహాసాల్లో కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్స్ ని అప్పుడప్పుడు టచ్ చేయాలి, లేకపోతే ఇప్పుడు జనరేషన్కి తెలియదు. కాబట్టి గుర్తు చేసే పెద్దలను గుర్తు చేస్తారు వాళ్ళ పిల్లలకి. హరిశ్చంద్రుడు అందులో ముఖ్యమైనటువంటి వాడు. సత్య హరిశ్చంద్ర అంటే సత్యవాక్కుకి, అంటే అబద్ధం చెప్పనటువంటి వాడు. ప్రాణం పోయినా, రాజ్యం పోయినా, భార్య పిల్లలు పోయినా, ఏది ఏమైపోయినా, తల్లకిందులైనా, అతలం కుతలమైనా నేను చెప్పను అంటాడు. అంత గొప్ప క్యారెక్టర్. ఇక దేవలోకంలో ఇంద్రసభలో చర్చించుకుంటారు, ఆహా ఏమి క్యారెక్టర్, అలా ఉండాలి. సత్యవాక్కు పరిపాలన అంటే సత్యహరిశ్చంద్రుడే అస్సలంటే. అప్పుడు విశ్వామిత్రుడు అడుగుతాడు, అబద్ధం చెప్పడా అని. సమస్య లేదని చెప్తారు అక్కడ దేవలోకంలో అందరూ. నేను చెప్పిస్తానంటాడు విశ్వామిత్రుడు. ఏదైనా సాధ్యం అనేటువంటి గర్వం. ఇప్పుడు ప్రతి సృష్టి కూడా చేసేస్తానంటాడు విశ్వామిత్రుడు. నేను ఏదైనా చేయించేస్తాను, ఏం పర్వాలేదు, ఎవరి కోసం చెప్తాడు అబద్ధం, నేను చెప్పిస్తానంటాడు. అయితే చెప్పించమాట వస్తాడు హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి, ఏమిటి సంగతి, నాకు డబ్బు కావాలి హరిశ్చంద్ర అంటాడు. ఋషి మహర్షి మీకు ఏం కావాలో తీసుకోండి, ఎంత కావాలో తీసుకోండి అంటాడు ఆయన పద్ధతిలో. ఇప్పుడు కాదులే, మళ్ళీ వస్తాను అప్పుడు ఇద్దుగాని అంటాడు. తమరు ఇష్టం ఎప్పుడు వచ్చినా నేను ఇస్తానంటాడు. సరే వెళ్ళిపోతాడు. వెళ్ళి మళ్ళీ వచ్చి, ఈ మాతంగ కన్యల్ని పెళ్లి చేసుకుంటావా అంటే ఆయన సృష్టించిన సృష్టి. నాకు ఒక్కటే భార్య, ఏకపత్ని వచ్చి, నేను అలాంటి పనులు చేయను అంటాడు. కావాలంటే దీనికి బదులుగా నా రాజ్యం ఇచ్చామని ఇచ్చేస్తాను అంటే, సరే అయితే రాజ్యం ఇచ్చేవయ్యా, చేసుకుంటే రాజ్యం ఇచ్చే అన్నావు కదా, మాట ఇచ్చే, రాజ్యం పుచ్చేసుకోవడం దారిపోసేస్తాడు. మొత్తం ఏమీ లేదు, రాజ్యభ్రష్టం, ఇవన్నీ కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత అప్పుడు అడుగుతాడు, నాకు డబ్బు ఇస్తానన్నావు ఏది అని. ఇవ్వు. కోల్పోయిన తర్వాత ఏమిస్తాడు, నాకు సమయం ఇవ్వండి, తప్పకుండా ఇస్తాను, సమయం ఇవ్వండి అంటే, సరే నువ్వు డబ్బు ఇచ్చే వరకు నీతో పాటు నా శిష్యుడు ఉంటాడు, నక్షత్రకుడు. ఈ క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్. పెద్దవాళ్ళందరికీ క్యారెక్టర్ గొప్పతనం తెలుసు. ఎవడన్నా మనల్ని సతాయిస్తుంటే, నక్షత్రకుడిలా తగులుకున్నాడు రా అంటారు. అంటే విశ్వామిత్రుడు కష్ట సమయంలో హరిశ్చంద్రుడు కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎలా హింసించాలో వాడికి తెలుసు. అంటే అది ముందు వ్రతభంగం చేయడం. సో కూడా మా వాడు వస్తాడు, తీసుకెళ్ళమంటాడు. వెళ్తే ఎక్కడ పని చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. కాలకీర్తన అనే అతని దగ్గర భార్య పిల్లల్ని పనికి అప్పచెప్తాడు. పనికి వాళ్ళకి అమ్మేస్తాడు. ఆ డబ్బు తీసుకొచ్చి విశ్వామిత్రుడికి ఇమ్మని ఇస్తాడు. తీసుకుంటాడు నక్షత్ర కూడా తీసుకుంటాడు. అయినా ఇంకా బోల్డ్ కట్టాలి. ఇలా కాదని తాను అమ్మేసుకుంటాడు. దాసుకి తను అమ్మేసుకుంటాడు. వీరబాహుడికి తను అమ్మేసుకొని కాటి కాపరిగా చేస్తాడు.
అయినా డబ్బుగా ఉంటాడు. ఇంక మొత్తం అంతా తీసేది ఇంకేముంది, ఇంకేం లేదు. భార్య పిల్లల్ని అమ్మేశాడు, ఆయన అమ్మేసుకున్నాడు, ఇంకేముంది ఇవ్వడానికి, ఇక్కడ ఉండడం అనవసరం అనుకున్నాడు. సరే అలా జరుగుతుంటే ఒకరోజు చంద్రమతి అక్కడ పనిచేస్తూ పిల్లాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తే లోహితాసుడు ఒక పాము కరుస్తుంది. పాము కరిస్తే పిల్లాడిని శ్మశానానికి తీసుకురావాలి కాబట్టి అక్కడికి తీసుకొస్తుంది. అక్కడ కాటికాపరగా ఉండేది హరిశ్చంద్రుడు. ఒకరికొకరు గుర్తుపట్టే పరిస్థితిలో లేరు, ఆకారాలు మారిపోయి ఉన్నారు. కాటికాపరగా తనున్నాడు. ఆ గెటప్ వేరు, ఈవిడి గెటప్ వేరు, పిల్లోడు గెటప్ వేరు. సరే వచ్చి అందులో కాలం సాగింది, కొంత పిల్లాడు కూడా పెద్దవాడయ్యాడు. పిల్లాడిని తీసుకొచ్చి కార్యక్రమం పూర్తి చేయమంటే కాటి శంఖం అడుగుతాడు హరిశ్చంద్రుడు. కాటి శంఖం అడిగితే నా దగ్గర ఎక్కడుంది, నా దగ్గర ఏమీ లేదు, ఒక్క రూక లేదు, ఏ విధమైన ధనం లేదు అని చెప్తే, అబద్ధం చెప్తావేమిటమ్మా, బంగారం ఉంది ఇవ్వు అంటాడు. బంగారం నా దగ్గర ఎక్కడుంది స్వామి, నా దగ్గర లేదు అంటే, నీ మంగళసూత్రం ఇవ్వు అంటాడు. అప్పుడు ఓహో ఇతను హరిశ్చంద్రుడు అంటుంది. అప్పుడు ఆవిడకున్న గొప్ప వరం ఏమిటంటే, మనకి పురాణంలో చంద్రమతి మాంగళ్యం అనే ఒక పదం వాడతాం. అంటే చంద్రమతి మాంగళ్యం కొన్న గొప్పతనం ఏమిటంటే భర్తకి తప్ప అన్యులకి ఎవరికి కనిపించదు. అందుకనే ప్రతిఘటన సినిమాలో వేటూరు సుందరరామూర్తి వారు పాటలో ఈ పదాన్ని చక్కగా వాడుకుంటాడు. ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవతకు మోక్షమిక్ష పుణ్యక్షేత్రం, పశువులుగా మీరు శిశువులుగా మారితే అనే ఆ బిట్టు ఈ అంటే ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం. ప్రతి భారత స్త్రీ యొక్క మానము భర్తకి ఎలా అయితే, చంద్రమతి మాంగళ్యం భర్తకి ఒక్కడికే ఎలా అయితే కనబడుతుందో అలాగే భర్తకే అంకితం అన్న పదం అద్భుతంగా వాడుకుంటాడు ఆయన. సో గుర్తుపట్టాడు అంటే ఈయనే హరిశ్చంద్రుడు. నాదా నేను ఇలాగ ఫలానా సో అండ్ సో, మంచిది, మనం ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇక్కడ మనం ఎంజాయ్ చేసుకునే పరిస్థితి మనకైతే లేదు, ఇప్పుడు నువ్వైతే సుంకం కట్టి తీరాల్సిందే. నేను ఎక్కడి నుంచి కడతానంటే, ఇంకా ఈ బంగారం తీసుకెళ్ళి అమ్మిరా, నేను బంగారం తీసుకోవడానికి లేదు, నువ్వు నగరానికి పోయి బంగారం అమ్మి నా డబ్బు నాకు ఇచ్చేయి. కాటి సుంకం ఇచ్చేసి అప్పుడు లోహితాసుడి సంగతి చూద్దాం, కొడుకు సంగతి చూద్దాం. అప్పుడు కానీ నేను దహన సంస్కారాలు చేయలేను సుంకం కడితే తప్ప. వెళుతుంది నగరానికి వెళ్ళి డబ్బు తెద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళేసరికి యువరాజుని ఎవరో దుండగులు వెంటాడి అతన్ని చంపేసి అతని దగ్గర ఉన్న నగలు తీసుకొని పారిపోతుంటే భటులు గమనించి అతన్ని దొంగలను వెంటాడుతుంటే ఈ దొంగలు వచ్చి చంద్రమతి మీద బంగారం పాడేసి వెళ్ళిపోతారు. ఇది చూసి ఈమె చంపేసింది యువరాజుని, నగలన్నీ తిని దగ్గరే ఉన్నాయి అని చెప్పి మరణదండన విధిస్తాడు రాజు. మరణదండన విధిస్తే అది అమలు చేయమని హరిశ్చంద్రుడు గొప్ప చెప్తే కాటికి తీసుకొస్తే అమలు చేయమంటే, అప్పుడు అమలు చేయడానికి కత్తిని ఓ పక్కేమో కొడుకు శవం అక్కడ ఉంటది, భార్య సొంకం కట్టడానికి బంగారం అమ్మడానికి పోయింది, ఈ సంఘటన జరిగింది, తీసుకొచ్చి తల నరకమని చెప్తారు అమలు చేయమని. ఆ కత్తి తీస్తాడు. అక్కడ తెలుసు భార్య నిరపరాధని తెలుసు, ఇదేది జరగలేదు, ఇదంతా అబద్ధం, తనకి ఏ పాపం తెలియదని తెలుసు. అయినా కూడా తప్పనిసరి తన డ్యూటీ తను చేయాలి. కత్తి తీసుకొని ఇలాగా నరకపోతాడు, ఒక్క వేటు వేయబోతాడు. అప్పుడు ఆ కత్తి పూలమార్పుగా మారడం, విశ్వామిత్రుడు ప్రత్యక్షం అవడం, ఆ పైనుంచి దేవతలు పూలవర్షం కురిపించడం, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హరిశ్చంద్ర అని మొత్తం దేవతలందరూ వచ్చి పైనుంచి పుష్పవర్షాన్ని కురిపించడం. అంటే ఎంత మనం చాలా సింపుల్ గా సింగిల్ లైన్ లో చెప్పేసుకున్నాం కదా, సింగిల్ లైన్ లో చెప్పుకున్నాం. ఎంత దుర్భరమైన జీవితం హరిశ్చంద్రుడు అంటే, అసలు అడుగడుక్కి ఈ నక్షత్రుడు పెట్టే హింస. ఏమయ్యా డబ్బేది, ఎక్కడుంటుంది పాప, ఏదైనా కష్టం రాగానే ఏది డబ్బేది, మా గురువు డబ్బు. అసలు ప్రతి క్షణం హింస అనమాట. ఎన్ని హింసలు పెట్టడం ఉద్దేశం ఏమిటి, ఇవ్వనంటే వెళ్ళిపోతామయ్యా, ఒక మాట చెప్పు, వ్రతభంగం అయిపోతుంది, నువ్వు కట్టక్కర్లేదు అంటాడు. అయినా సరే ప్రాణం పైన. ఇది గొప్పతనం ఏమిటంటే, ఇలాంటి క్యారెక్టర్స్ మనకి ఎన్నో ఉన్నాయి. పిల్లలకి తెలిస్తే ఈ గొప్పతనం అని అప్పుడప్పుడన్నా చెబుతూ ఉండండి పిల్లలకి ఈ క్యారెక్టర్స్ గురించి. ఇది మనం ఆన్లైన్ లో చెప్పుకున్నాం కానీ ఇప్పుడు పనికొస్తుందా గురుగారు? అది ఇప్పటికైనా పనికొస్తుంది అంటారా? కొన్ని పనికొస్తాయి, అన్ని తీసుకోవడానికి లేదు, యథాతథంగా తీసుకోవడానికి లేదు. కొన్ని మన నిత్య జీవితంలో కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవే తీసుకోవాలి. ఇలాగ యథాతథ ఇవి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇవి యథాతథంగా అమలుపరిచేయడానికి ఉండదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ బలంగా ఒక మాట చెప్తా. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంది, హరిశ్చంద్రుడి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అబద్ధం చెప్పదు. అబద్ధం చెప్పని సంఘటన వచ్చినప్పుడు హరిశ్చంద్రుడినే ఉదాహరిస్తాం. అంటే హరిశ్చంద్రులు అందరూ ఉండరు,
హరిశ్చంద్రుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇలాంటి సంఘటన జరిగితే హరిశ్చంద్ర మిగిలిన వాళ్ళని అబద్ధాలు చెప్పేవాళ్ళని అర్థం. హరిశ్చంద్రుడి గురించి మనం పర్టికులర్ గా చెప్తున్నామంటే ఈ క్యారెక్టర్ సపరేట్, అందరూ అలా ఉండరు. అలాగే ప్రవరాఖ్యుడు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది మనకి. ఈ ప్రవరాఖ్యుడు క్యారెక్టర్ ఏమిటి? ఆడవాళ్ళని కన్నెత్తి కూడా చూడకపోవడం. అసలు ఆడవాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, అసలు వాళ్ళ కాస్త కన్నెత్తి చూడకపోవడం. అంటే అందరూ అలా ఉండరు, వీడు ఒక్కడే ఉంటాడు అని చెప్పడం. సో కాబట్టి అందుకని మనకి అబద్ధం ఆడవచ్చు. భతృహరి కూడా అదే చెప్తాడు, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు. మొత్తం కలిపేసాడు, ఇది అది లేదు. మనం కొన్ని సందర్భాలే అనుకుంటాం, ఆయన కల్పన సంఘటన లేదు. వారి జాక్షులందు ఆడవాళ్ల విషయంలో అబద్ధం చెప్పొచ్చు. వారి జాక్షులందు వైవాహికములందు వివాహ సమయంలో విత్త మాన భంగమందు. ఏ వదిలేశాడు ఆయన? డబ్బు అన్ని. సో కాబట్టి నిత్య జీవితంలో యథాతథంగా వాడడానికి ఇవి పనికిరావు. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తీసుకోవడానికి నిత్య జీవితంలో అవి చాలా ఆ వాల్యూస్ ఉపయోగపడతాయి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు. బాగుంది స్టోరీ గురుగారు. కాల్స్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? రత్నకుమారి అండి. ఓకే అమ్మా, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఏమిటమ్మా? బాబుది ఏప్రిల్ 30 సాయంత్రం 7:55 సంవత్సరం అమ్మా 86. బాబమ్మా అబ్బాయి అంటే అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసమ్మా? బుధవారం నాడు సాయంత్రం. బుధవారం సాయంత్రం 7:55. అలాగే అది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది ధనుర్సు రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష త్రయోదశి, 13 ముఖాలు, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ ఒక్క రుద్రాక్ష ఇది వీలైతే వేయండి. కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి ఇది కూడా వేయచ్చు. ఈ జాతకానికి 2 పర్ఫెక్ట్ యాప్ట్. మీకు ఏది వీలైతే అది వేయండి. ఒక దైవికమైన సపోర్ట్, ఏ పని చేసినా ఒక సపోర్ట్ తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాల్ చూద్దాం. హలో నాగలక్ష్మి అండి నేను మాట్లాడేది. మాట్లాడండి అమ్మా, గురువు గారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. రైట్ అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మా హస్బెండ్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 5వ తారీఖు 4వ నెల 75వ సంవత్సరం 1975. 5వ తారీఖు 4వ నెల. అవునమ్మా, శనివారం నాడు. శనివారం నాడండి. ఎవరిదమ్మా ఇది? ఇది మా హస్బెండ్ అండి. వారు ఏం చేస్తారమ్మా? మేస్త్రి పని చేస్తారండి. నవమి కృష్ణపక్షము, బహుళ నవమి. తాపి మేస్త్రి చేస్తారమ్మా? తాపి మేస్త్రి అండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి. ఒక ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము. ఎంతమంది పిల్లలమ్మా? 2 అండి. బాబు. ఎలా ఉంది ఆయన మేస్త్రి పని, ఎలా ఉంది? అదే అండి, 4 నెలలు చేస్తే 4 నెలలు ఉండదండి, సరిగ్గా పని ఉండదు. 2 నెలలు చేసేసరికి మళ్ళీ ఖాళీ ఉండిపోతుంది. ఎంతమంది ఉన్నారు తన దగ్గర? తన దగ్గర ఒకరి దగ్గర చేస్తారండి. అదా ఓకే. అలా నిదానంగా చిన్న చిన్న కాంట్రాక్టులు. ఎంతసేపు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ నాకు పని ఉందా అని అడిగే కంటే మనం నలుగురికి పని ఇవ్వాలంటే పనున్న దగ్గరికి వెళ్ళి అడగడమో, లేకపోతే అక్కడ సూపర్వైజర్లు పట్టుకోవడమో, మాకు పని ఉండి నా దగ్గర 4 మంది పని వాళ్ళు ఉన్నారు, ఇలాగ అక్కడక్కడ పనులు దొరికితే అక్కడ ఒక ఇద్దరిని, ఇక్కడ ఇలా మేస్త్రి పని, అక్కడ మేస్త్రి కూలి వస్తుంది, ఇక్కడ పని వస్తుంది, 2-3 చోట్ల పని. కష్టపడితే ముందు కష్టపడాలి, ఎక్కడెక్కడ పనులు ఉన్నాయో తిరగాలి, ఖాతాలు పెంచుకోవాలి, ఆ వర్కుల దగ్గరికి వెళ్ళాలి,
వాళ్ళని మాట్లాడుకోవాలి, అవసరమైతే వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ పనున్నా పిలిచేటట్టు ఉంటారు. అప్పుడు మన పనులు పెట్టి మన పని మనం చేసుకున్నా ఎక్కడికన్నా కావాలంటే పంపించేటట్టు. అలాగే సోషల్ మీడియాను వాడుకొని జస్ట్ డైల్లో నెంబర్ నమోదు చేసుకొని ఎవరికి పని కావాల్సిన ఫోన్ చేస్తే మనుషుని పంపించేటట్టు. అలాగా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం. ఇప్పుడు ఏమున్నాయి, అది ప్రతిదానికి ఇదే వర్తిస్తుంది. అలా చేసుకుంటూ వెళితే ఎప్పుడు అలా కాకుండా పని వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడే వెళ్తానంటే సగం రోజులు ఉండకపోవచ్చు, 75% ఉండకపోవచ్చు. వస్తేనే వెళ్తామన్నది కాదు, ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం, లేకపోతే మనమే క్రియేట్ చేసుకుంటాం. అలా ఉండాలి తప్ప ఇంకా పాత పద్ధతులు మారాలమ్మా, పాత పద్ధతులు మారాలి. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఒక 7 ముఖాలు 10 ముఖాలు రెండిట్లో ఏదైనా ఒకటి. దశముఖి, ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. దీంతో పాటు ఏదైనా కలిపి వేసుకుంటే బాగానే ఉంటాయి ఇవి. అలాగే అది కుదరకపోతే సింపుల్గా ఒక 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము. శని దోషాలకు కూడా మంచిది. ఏదో ఒకటి వేయండి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఎలాంటి నియమాలు లేవు అందులో. ఈ మాసం మాఘమాసం చాలా మంచి ఫలితం వస్తుంది. శుభం. క్యాంప్స్ గురుగారు ఈ వారం విశాఖపట్నం, వైజాగ్ వెళ్తున్నారు. ఎల్లుండి కొన్ని గంటలు ఉంటాను. సో ఎక్కువ సమయం ఉండడానికి ఉండదు, అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు కావాల్సింది సమయం, సంఖ్య కాదు. నాకు సమయం ఇస్తే మీ జాతకాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తాను అని నాకు నేను నమ్మడమే కాదు, మీరు ఒప్పుకునేటట్టు నేను చేసి చూపిస్తాను. అంటే నా మీద నాకు అంత ఇప్పుడు నా పని నేను చేస్తాను ఖచ్చితంగా. నా పని నాకు తెలుసు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తారు, తాపి వాళ్ళ పని తాపి వాళ్ళు చేస్తారు. భగవంతుడు నాకు ఆ పని ఇచ్చి ఈ పని ఇచ్చాడు, ఈ పని నేను ఖచ్చితంగా చేస్తాను. 2 రెళ్ళు 4 అందులో ఏం మార్పు ఉండదు ఎన్నిసార్లు అడిగినా. కాబట్టి నాకు సమయం ఇస్తే నేను పూర్తిగా జాతక పరిశీలన చేయగలను. మీకు ఏది ఉపయోగపడుతుందో చెప్పడానికి ఎలాంటి సందేహం నాకైతే ఉండదు. కాబట్టి సమయం ఇవ్వండి. 2-3 పేర్లు ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. అక్కడ ఉండేది కొంత సమయమే, అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. ఈ దక్షిణ భారతదేశం సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళితే, అంటే మీరు సింపుల్గా రాజమండ్రి బ్రాంచ్కి వెళ్ళారనుకోండి, రాజమండ్రి బ్రాంచ్కి వెళితే అక్కడ ఒక రూమ్లో కూర్చోబెడతారు వాళ్ళు. కూర్చోబెట్టి స్క్రీన్ ఉంటుంది మధ్యలో, అటు మీరు ఇటు నేను, నా దగ్గర ఒక స్క్రీన్ ఉంటుంది, నేను రూమ్లో ఉంటాను. ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అంటే మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఎల్లుండి విశాఖపట్నంలో కలవాలనుకున్నా, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 అయితే కష్టం అవుతుంది. రైట్, మరో కాల్ చూద్దాం. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. ఓం నమ శివాయ అండి. ఓం నమస్కారం సార్. ఏమిటండి? నా పేరు చంద్రకాంత్ అండి. చంద్రకాంత్ గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూలై 9th. జూలై 9th అండి. జూలై మంత్ 9th జూలై. అచ్చా, 9th జూలై 1979. ఓకే. ఏం చేస్తున్నారండి? నాది వ్యాపారం సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. అలాగే ఇది పాడ్యమి, పౌర్ణమి తర్వాత రోజు, బహుళ పాడ్యమి. ఇది కుంభరాశి. ఎంతమంది పిల్లలు సార్? 2 అండి. ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? వ్యాపారం అంతా డౌనే ఉంది. ఏమండి? డౌన్ ఉంది. వ్యాపారం అంతా స్లో ఉందండి. పెంచాలి కదా మనం. ఇప్పుడు అది ఇప్పుడు వ్యాపారాలన్నీ ఎలా ఉంటాయంటే పూర్వం రోజుల్లాగా లేదు. పూర్వం అది దినదిన ప్రవర్ధమానం అంటే రోజు రోజుకి పెరిగేది బిజినెస్. అలవాటు అయ్యేది, కొత్త వాళ్ళు కలిసేవారు, ఇది ఎప్పటి నుంచో ఉందని తెలిసేది, అలా రోజు రోజుకి పెరిగేది. ఇవాళ ఆధునిక పద్ధతుల ద్వారా ఏమవుతుందంటే కొత్త వస్తున్నాయి, పాతవి వెనకబడిపోతున్నాయి.
సో మనం ఏం చేయాలి అంటే కొత్త పద్ధతులను అనుసరించి మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోకపోతే వ్యవస్థలైనా వ్యక్తులైనా వెనకబడిపోతారు. కాబట్టి ఈ ఆధునిక కాలంలో ఈ వేగవంతమైన జీవితంలో మనం కూడా కాలానికి అక్కడ పరిస్థితులకి అనుకూలంగా లేకపోతే వ్యాపారాలైనా వ్యక్తులైనా వెనకబడతారు. అలా మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే మనం చేసే పనిలో సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉంటాయి. మనం వేసే స్టెప్స్ ఫలితాలను ఇస్తాయి, ఓ మంచి ఫలితాలను ఇస్తాయి. సో ఒక కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి, వ్యాపార సంస్థను పెంచడానికి చూడండి. ఒక్కటే గోల్ పెట్టుకోండి. ఎలా అంటే దీని మీద మనం 10 రూపాయలు సంపాదిస్తున్నాం, 40 రూపాయలు సంపాదించాలి అంటే 4 రెట్లు బిజినెస్ పెంచాలి. సో మొదటి 10 రూపాయలు మీ ఖర్చులు లాభాలు అన్నీ అందులోనే ఉంటాయి. అదే మీరు కుటుంబానికి కూడా అదే వాడాలి. అదే 40 రూపాయలు సంపాదించారనుకోండి, సంపాదిస్తే మొదటి 10 అలా ఖర్చులకు పోయినా ఇది మొత్తం మిగులుతుంది అదే శ్రమకి. చాలా బాగుంటుంది. వ్యాపారం పెంచడానికి దృష్టి పెట్టండి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, ఇక్కడ మనం అంతకంటే మాట్లాడుకోలేం కాబట్టి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. 3 కుదరకపోతే ఏదన్నా 1, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇక గురుగారు అపాత్రదానం చేయకూడదు అని అంటారు, అంటే అర్హులకు మాత్రమే చేయాలా? ఆ చైనాలో ఒక సామెత ఉంది, చేపల కూర వండి ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి. అంటే వాళ్ళకి ఆకలి ఉంది అంటే వాళ్ళు చేపలు ఎక్కువ తింటారు కాబట్టి, అంత సీ ఫుడ్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఇలాంటివి పుడుతూ ఉంటాయి. దానికి రిలేటెడే, ఎక్కడ ఏది ఉంటే దానికి రిలేటెడే. సో వాళ్ళ సీ ఫుడ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు కాబట్టి, అంటే ఆకలి వేస్తున్న వాడికి చేపల కూర వండి పెట్టడం కాదు, కడుపు నింపడం కోసం చేపలు పట్టడం. అంటే ఇవాళ నువ్వు తీరుస్తున్నావు, రేపెవడు తనకి పట్టడం వస్తే నువ్వు వండి పెట్టక్కర్లేదు కదా, వాడే తెచ్చి వండుకుంటాడు కదా. సో ఒక వ్యక్తి ఒక భిక్షగాడికి ఒక భిక్షగాడికి నెల తన జీతంలోని 100 రూపాయలు, ఈ పేదవాడు కదా ముష్టి వెతుకునే ఆయన అని 100 రూపాయలు ప్రతి నెల తీసుకెళ్లి జీతంలో ఇస్తున్నాడు. అంటే ఈ సాంప్రదాయం చాలా మందికి ఉంటుంది, చాలా కొన్ని మతాల్లో కూడా ఉంటుంది. దశమ భాగం అని చెప్పేసి, ఇప్పుడు క్రిస్టియానిటీలో అది దశమ భాగం, వాళ్ళ కష్టంలో 10% తీసుకెళ్లి ఆ చర్చికి ఇచ్చేస్తుంటారు. అలాగే కొంతమంది ఇలా సేవా కార్యక్రమాలు కానీ కొంత పెట్టుకుంటారు. ఇతను ఏం చేశాడు, నెల తన జీతంలోంచి ఒక 100 రూపాయలు ముష్టివాడికి ఇద్దామని చెప్పేసి పెట్టుకొని తనకి తీసుకెళ్లి నెల ఇస్తున్నాడు. కొన్ని నెలలు పోయిన తర్వాత 50 రూపాయలే తీసుకెళ్ళి ఇస్తున్నాడు. ఇదేంటి 100 ఇచ్చేవాడు 50 ఇస్తున్నాడు, సరేలే 50 ఊరికే వస్తుందిలే అని చెప్పేసి 50 పుచ్చుకున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ 20 రూపాయలు ఇవ్వడం మొదలెట్టాడు. వాడికి ముష్టివాడికి కొంచెం డౌట్ వచ్చింది, ఏమిటి 100 ఇచ్చేవాడు 50 నుంచి 20కి వచ్చాడు, ఇదేమిటి పరిస్థితి అని చెప్పేసి, ఏమిటి ఇంతకుముందు నాకు 100 ఇచ్చేవారు మీరు, ఇప్పుడు 50 తర్వాత 20 ఏమిటంటాడు. అంటే ఏమి లేదు నాయన, నాకు అన్ని బాగానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. అప్పుడు నీకు 100 రూపాయలు ఇచ్చాను, నా కూతురు ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చింది, తనకు ఖర్చులు పెరిగాయి, సో నేను 50 రూపాయల కంటే ఇప్పుడు దీనికి కేటాయించలేను, నా ఖర్చులు ఉన్నాయి కదా. తర్వాత నా కొడుకు కూడా కాలేజీలో జాయిన్ అయ్యాడు, నీకు 20 రూపాయల మించి ఇవ్వలేకపోయాను, ఇది పరిస్థితి. అంటే ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు నీకని అంటే, ఇంకో 2 పిల్లలు ఉన్నారంటే, ఎదవ జీవితం, ఎదవ మనుషులు, ఎదవ మాటలు, ఇంకా మొత్తం మీ కుటుంబం అంతా నా డబ్బుల మీద బతికేస్తారా అంటే 20 రూపాయలు కూడా తర్వాత ఎగ్గొట్టేస్తాడండి. ఇంకో 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పెరిగితే మళ్ళీ ఇవి కూడా పోతాయి. ఏదో మీ కుటుంబం అంతా ఇక నాకు ఇవ్వాల్సిన డబ్బుల్లోనే బతికేస్తారా మీరు అని చిరాకు పడి అక్కడ తను ఇచ్చిన 20 రూపాయలు ఇసిరేసి వెళ్ళిపోతాడు. అంటే అపాత్రదానం వాడికి అవసరం ఉన్న వాడికి ఇవ్వాలి తప్ప, అహంకారం కలిగి ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి ఇవ్వకూడదు. ఎవరికైతే అవసరమో ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. వాళ్ళ విలువ తెలియాలంటే దానికి ఇది తెలియాలి. అలాంటి వాళ్ళకి లేకపోతే అపాత్రదానం అవుతుంది అది. ఈరోజు చాలా చాలా గొప్ప విషయాలు అండ్ గొప్ప వ్యక్తుల గురించి చాలా చక్కటి విషయాలు మాతో అందరితో పంచుకున్నారు గురుగారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186
8999977700963888. మా వెబ్సైట్ www.